దయచేయండి ప్రభా. అందరం ప్రార్థన చేద్దాము. దయచేసి ఎవరు మౌనంగా ఉండవద్దు. మనము దేవుడు మనతో మాట్లాడాలంటే, నీ హృదయం నింపాలి అంటే ప్రభు తన సేవకుని నోట్లో తన మాటలు ఉంచాలి కదా. ప్రభు తన సేవకుని మరుగుపరిచి మనతోటి మాట్లాడేలాగున ప్రార్థనలో ఉందాం. ప్రభా, నీ దాసుని మరుగుపరచుము తండ్రి. దేవా తండ్రి, నాకు కావలసిన వాక్యం దయచేయండి. నీ సేవకుని నోట్లో నీ మాటలు ఉంచుము తండ్రి. నీ సేవకుని మాటలు వింటే మాకేమీ దేవా తండ్రి లాభం లేదు. నీ సేవకుని మాటలు వింటే మాకేమీ ప్రయోజనం లేదు. నీ సేవకుని నోట నీ మాటలు ఉంచితే అది మాకు ప్రయోజనం కదా. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ శక్తి మాకు దయచేయండి. మహాకనిక్రమను జీవాద్భుతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు. నీ సహాయం మాకు దయచేయండి తండ్రి. ఈ యొక్క దేవ తండ్రి ఉదయకాల సమయంలోనూ మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంకై నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. నీ శక్తి మాకు దయచేయండి తండ్రి. నీ బలము చేత నన్ను మమ్మల్ని నింపండి. నేను వట్టివాడిని ప్రభా తండ్రి, అయోగ్యుడని ప్రభా, పాపుల ప్రధానుడను, పరిశుద్ధుల అల్పుడని మీరు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నాలో ఏ అర్హత లేదు దేవా తండ్రి. మోషే అంతటి వాడు, నేను నోటి మాల్యము గలవాడని, నాలుగు మంద్యము గలవాడని ఎలాగో వెళ్ళి ఫరోతో మాట్లాడగలిగినప్పుడు దేవా తండ్రి, నీవు ఫరోకు దేవుడై ఉంటావు, అహరోను నీ సేవకుడై ఉంటాడు అని చెప్పినావు కదా. ఏ రీతిగా దేవా మోషేని హెచ్చించినావు తండ్రి. కేవలం మోషే తగ్గింపు హృదయం వల్లే మోషేని హెచ్చించినావు కదా. మాకు దేవ హెచ్చించుకునే హృదయం ఎవరికి రానివద్దు ప్రభా. నేను తగ్గించబడాలి, నువ్వు హెచ్చించబడాలి ప్రభా. నీ సహాయం మాకు దయచేయి దేవా. ఈ సేవను మీరు కట్టండి ప్రభా. ఈ సేవలో యోగ్యుడిగా నేను ప్రవర్తించి అక్కడ భ్రష్టుని కానివద్దు. దాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకును. నీ విలువైన ఆత్మకు దయచేయండి. బిడ్డలందరూ దేవతని సందులో నీ వాక్యం వినడానికి, నేను ఆరాధించడానికి, నేను గణపరచడానికి వచ్చారు. వారి హృదయములు నింపబడి గృహాలకు వెళ్ళాలి ప్రభా. నా మాటలు నింపుకుంటే ప్రయోజనం లేదు. నీ ఆదరణ మాటలు, నీ హెచ్చరికలు, నీ ఓదార్పు కలిగించే మాటలు దేవా, నీ రక్షణ కలిగించే మాటలు ప్రభా. ఏ హృదయము ఎలాంటి వాంఛతో వచ్చిందో నాకు తెలీదు దేవా. ఆ హృదయములు మీరు నింపండి ప్రభా. నా హృదయాన్ని కూడా నింపండి. ఈయన అర్హుడను ప్రభా తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకును. పరిశుద్ధ నిలబడదగిన ఈ స్థలములో నన్ను నిలబెడుతున్నావు. నాలో ఏ మంచి లేదు. అరికాలం మొదలుకుండా నెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చిపొడులు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. నేను ఎవరికి ఆశీర్వాదకరంగా లేను ప్రభా. నీవి ఆశ్రయదుర్గము, నీ మాటలు ఆశ్రయము కదా. నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడము. నీ శక్తి మాకు దయచేయండి. వాక్యం వినగలిగే చెవులు గ్రహించగల హృదయం దయచేయండి. చిన్నపిల్లని ఆధీనంలో ఉంచండి ప్రభా. ఎక్కడ దేవవారు తల్లిదండ్రులకు వాక్యం వినకుండా, ఆరాధనలో కూర్చోకుండా, ఆటంకపరిచేవారిగా ఉండకుండా దేవవాక్యం విని గ్రహించలేని వయస్సు గల చిన్న బిడ్డను మీరే నిద్రపోచండి తండ్రి. వారు పడుకుని తల్లిదండ్రులకు దేవవాక్యం వినడానికి మీరు అవకాశం మీరు దయచేయండి. అల్లరి చిల్లరగా ఉన్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడము. వారికి కూడా నీ సందులో ఉన్నామనే గ్రహింపు బాల్యకాల నుంచి మీరు దయచేసి బలపరచుము తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంతో మాట్లాడము. లైవ్ రికార్డింగ్ అంతా కూడా దేవా తండ్రి మాకు అనుకూలపరచుము. కరెంట్ మాకు అనుకూలపరచు, వాతావరణం అనుకూలపరిచే విధానికై నీకు వందనములు దేవా. మమ్మల్ని క్షమించి బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాము. పాట పాడుకుని దేవుని మహిమపడదాము.
197వ పాట. యేసుని కొరకై ఇలా జీవించేదా, బాసురముగా నేనను దినము, దోషములన్నీ బాపెను మోక్ష నివాస స్థలములో. 7వ వచనం పాడినప్పుడు, 8వ వచనం పాడు, 2 వచనాలు పాడినప్పుడు నిలబడదాము. యేసుని 197వ పాట, 197వ పాట 278వ పేజీ. తగ్గించుకొని 278వ పేజీలోని 197వ పాట పాడుకుందాం. 197వ పేజీ, 197వ పాట 277. క్షమించండి, నేను తిరిగేస్తాను ముందే. 77వ పేజీ. అందరు చప్పట్లు కొట్టి ప్రభుని హృదయపూర్వకంగా గణపరుద్దాం. యేసుని కొరకై ఎలా జీవించెద, బాసురముగా నేనను దినము. యేసుని కొరకై ఎలా జీవించె, బాసురముగా నేనను, దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమునా ప్రభు చేర్చునుగా. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమునా ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెద, బాసురముగా నేనను దినము. నాశనకరమగు గుంటలో నుండి, మోసకర మగయోబి నుండి, నాశనకరమగు గుంటలో నుండి, మోసకర మగయోబి నుండి, ఆశనిలపై కేతెను నన్ను పిశాచి పదమున తొలగించే. నాశనిలపై కేతెను నన్ను పిశాచి పదమున తొలగించే. అందరూ యేసుని కొరకై ఇలా జీవించెద, బాసురముగా నేనను దినము. పలు విధములు పాపములు చేసితి, వలదని తోసితి వాక్యమును. పలు విధముల పాపమును చేసితి, వలదని తోసితి వాక్యమును. కలుషము బాపెను కరుణను పిలచెను, సిలువలో నాశించే. కలుషము బాపెను కరుణను పిలచెను, సిలువలో నాశించే. యేసుని కొరకై ఇలా జీవించెద, బాసురముగా నేనను దినము. అలయక సలయక సాగిపోదును, ఎలయక నా ప్రభు మార్గముల. అలయక సలయక సాగిపోదును, ఎలయక నా ప్రభు మార్గముల. కలిగెను నెమ్మది కలువరి గిరిలో, విలువకు రక్తము చిందించిన ప్రభు. కలిగెను నెమ్మది కలువరి గిరిలో, విలువకు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించెద, బాసురముగా నేనను దినము. శోధన బాధలు శ్రమలు గల్గిన, ఆదుకొనును నా ప్రభువని. శోధన బాధలు శ్రమలు గల్గిన,
వ్యాధులు లేములు మరణము వచ్చిన నాథుడే నాని వీక్షణగో వ్యాధులు లేములు మరణము వచ్చిన వాదుడే నాని వీక్షణగో యేసుని కొరకై ఇలా జీవించిన పాసురముగా నేనను దినము బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు క్లుప్తమయున్నవి ప్రభునందు బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు క్లుప్తమయున్నవి ప్రభునందు అద్భుతముగా ప్రభువాన్ని నసగి తీర్చును నా బ్రతుకంతటిని అద్భుతముగా ప్రభువాన్ని నసగి తీర్చును నా బ్రతుకంతటిని యేసుని కొరకై ఇలా జీవించెద పాసురముగానే నన్ను దినము అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రభువనిశం అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతను నా యావ జీవము రక్షకుడేసుని సేవింప అర్పింతను నా యావ జీవము రక్షకుడేసుని సేవింప లేచలపడదాం ఇలా జీవించిన పాసురముగా నేనను దినము ప్రభునందన నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో ప్రభునందన దింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును ఎల్లనో చింతలు అభయముతో స్తుతింతు ప్రభు విభుడే తీర్చును ఎల్లనో చింతలు అభయముతో స్తుతింతు ప్రభు యేసుని కొరకై ఇలా జీవించెద పాసురముగానే నన్ను దినము క్రైస్తవ జనమా ఇది సమయము యేసుని చాటను రారను క్రైస్తవ జనమా ఇది సమయము యేసుని చాటను రారను పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింప పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింప యేసుని కొరకై ఇలా జీవించెద పాసురముగానే నన్ను దినము రెండవ వచనం అందరూ దిపరుగా పాడుతున్నాం పలు విధముల పాపమును చేసితి వలదని త్రోసితి వాక్యమును పలు విధముల పాపమును చేసితి వలదని త్రోసితి వాక్యమును కలుషము పాపెను కరుణను పిలచెను సిలువలో నన్ను కాశించె కలుషము పాపెను కరుణను పిలచెను సిలువలో నన్ను కాశించె యేసుని కొరకై ఇలా జీవించెద పాసురముగా నేనను
బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా దోషములన్నీ బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా యేసుని కొరకై ఇలా జీవించేదముగా నేను దినము. జీవంగల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాలు. యేసుని కొరకేలా జీవిస్తామని పాడుకున్నాము. ఆ రీతి జీవితం మాకు దయచేయండి. ఆ రీతిగా నేను గణపరిచే భాగ్యం మాకు దయచేయండి. నన్ను క్షమించుము తండ్రి, నన్ను బలపరచుము. నన్ను దేవాన్ని బిడ్డగా చేయండి తండ్రి. నీ యోగ్యత అర్హతలో మేము నడుచుకునే భాగ్యం మాకు దయచేసి వాక్యంలో వెన్నుచుండగా నీ శక్తి చేత నన్ను మమ్మల్ని నింపమని క్రీస్తు ద్వారా వేడుకొని చిన్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నాను. ఒకరికొకరు వందనములు తెలియజేసుకోండి. వందనములు జోసెఫ్. అందరికీ వందనాలు. దేవుని వాక్యము మనము చాలా వారం నుంచి దావీదు యొక్క చరిత్ర వింటున్నాం. ఎంతవరకు మరి మీరు గ్రహిస్తున్నారో నాకు తెలియదు, కానీ దావీదు యొక్క చరిత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. దయచేసి ఎవరు మాట్లాడవద్దు. అత్యవసరమైతే బయటికి వెళ్ళి మాట్లాడవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఎవరు మాట్లాడదు. మీ సెల్ ఫోన్స్ కానీ సైలెంట్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ లేకపోతే వాటిని సైలెంట్లోని ఫ్లైట్ మోడ్లో పెట్టవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం మనం చదువుకున్న భాగమే. ఉత్తరపతి త్రములుగా మనము నడిపించుకున్న భాగము 2వ సమూయేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఇది జరిగిన తరువాత యోధా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనునకు పొమ్మని ఆయన దావీదునకు సెలవు ఇచ్చెను. చదవండి. కాబట్టి యెజ్రెయేలీయురాలకు అహీనోయాము కర్నేలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయలును తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. దావీదు హెబ్రోనునకు పోయెను. సరిపోతుంది. ఇది అయిన తరువాత చాలా విషయములు దావీదు జీవితంలో మనం చూసాము. అనేకమైన అంశములు మనము గమనిస్తూ ఉన్నాము. కనుక దావీదు ప్రేమ గలవాడు, క్షమించే హృదయం గలవాడు, త్వరగా పగ తీర్చుకునే స్వభావము కలవాడు కాదు. సొంత కుమారుడు అబీషాలోము ఆయనకి విరోధమైనప్పుడు కూడా అబీషాలోము నిమిత్తమై ఏడ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. అలాగే స్త్రీలు కొడుకులో కూడా మనము చూసాము. అబీషాలోము తన అన్నను చంపిన తర్వాత 3 సంవత్సరాల వరకు కొంచెం బాధ చేత అబీషాలోమును పట్టుకోవాలని చూశాడు. కానీ 3 సంవత్సరములు అయిన తర్వాత దావీదు హృదయము అబీషాలోము తట్టు ఉన్నది అని మనము విన్నాం. అయితే ఈ దినమందు దావీదు ఎలాగా తన యొక్క రాజ్య పరిపాలన చేయడానికి వెళ్తున్నాడు. 3 అంశాలు ఈ దినం మనం చూద్దాము. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణములోనికి నేను పోదునని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. దావీదు ఏమి జరిగింది ఇది అయిన తర్వాత అంటే ఏం జరిగిందో చూడాలంటే ఏం చూడాలి? మనము ఏం చూడాలి చెప్పండి?
మొదటి అధ్యాయం చదివితే ఏం జరిగిందో మనకి అర్థమవుతుంది, కానీ చదవడానికి టైం లేదు కనుక మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే ఇంకా కొంచెం ముందుకు తిరగము. సమూయేలు ఆఖరి అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు కన్నా ముందు ఉన్న రాజు అయిన సౌలు మరణమైనట్లు మనము చూస్తున్నాం. తర్వాత మరణమయ్యాడో లేదో ఎవరికి తెలియదు, ఎందుకంటే యుద్ధంలో అనేక మంది గల్లంత అయిపోతారు, అవునా కదా. యుద్ధంలోని ఒకవేళ శత్రువులు దాటి ఎక్కువైతే కొంతమంది ఏం చేస్తారంటే మారు వేషం వేసుకుని పారిపోతారు. కొంతమంది అవకాశం దొరికితే యుద్ధంలోంచి వెనక్కి తిరిగి ఏం చేస్తారు, పారిపోతారు. కనుక యుద్ధ నీతిలోని ఏం చేస్తారంటే యుద్ధము చేసేవాళ్ళు కొంచెం వెనక్కి పెడతారు, ఒక పాయింట్ తగ్గించి, అది ఒక యుద్ధ నీతిలో ఇక్కడ కాదు అక్కడ తగ్గించి ఫ్యాన్ ఫుల్గా. యుద్ధ నీతిలోని ఏం చేస్తారంటే నదీ వారణ లేకపోతే సముద్రము కలిసే దగ్గర యుద్ధాలు చేస్తారు. ఎందువల్ల అంటే ఎవరు కూడా పారిపోవడానికి అవకాశము లేకుండా. యుద్ధానికి వచ్చేటప్పుడు ఎలాగొస్తారు అంటే వాడల్లోని, తెప్పలోని, తెరచాపలోని, రకరకమైన సముద్ర మార్గము లేకపోతే వాడ మార్గము లేకపోతే నదీ మార్గములో ప్రయాణం చేయడానికి బోట్లు ఉంటాయి, దోన్లు ఉంటాయి, మొత్తానికి వస్తారు. వచ్చి యుద్ధము ప్రారంభమయ్యేసరికి ఆ దోన్లన్నీ ఏం చేస్తారు, తగలబెట్టేస్తారు, కాల్చేస్తారు. ఎందుకంటే ఎవడన్నా ఆకలేక భయపడేవాడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, యుద్ధం విడిచి పారిపోతాడు. అయినప్పటికీ కూడా కొంతమంది బాగా యుద్ధ నైపుణ్యం ఉన్నవాళ్ళు, కొంతమంది బాగా యుద్ధ ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే ఏం చేస్తారు ఎట్టగట్ట నది పక్కనో ఎక్కడో అక్కడ తొప్పలో ఏమన్నా చెట్టులు పొదలు ఉంటే దాంట్లోకి వెళ్ళి దాక్కుంటారు. కానీ దావీదుకి సౌలు చనిపోయాడు లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, అంతకుముందు ఇంకొక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి దానికి పోటీ చేసిన తర్వాత ఎవరో ఒకరు ఓడిపోతేనే కానీ ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడానికి అవకాశము లేదు. అలాగే ముందున్న రాజు చనిపోతేనే కానీ తర్వాత రాజుగా అభిషేకించి సిద్ధముగా ఉన్న దావీదు సింహాసనం మీద కూర్చోడానికి అవకాశము లేదు. కనుక దావీదు ఏం చేస్తాడంటే అంతా ఎంక్వైరీ చేసి, అంతా పరిశీలన చేసి, నిశ్చయించుకుని, నిర్ధారించుకుని సౌలును అతని కుమారులు చనిపోయారన్న తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా దావీదు సింహాసనం ఎక్కి కూర్చుని రాజ్య పరిపాలన చేయాలి. అందుకు ప్రభువుని అడిగాడు, ప్రభువా నేను యోధా పట్టణంలోకి వెళ్ళమంటావా, రాజ్య పరిపాలన స్టార్ట్ చేయమంటావా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. కొన్నిసార్లు మనం పనులు చేస్తాము, దేవుని యొక్క చిత్తమో కాదో మనము తెలుసుకోము. రాత్రి మనం విన్నాము, దేవుని చిత్తం అంటే దేవునికి ఇష్టమైనది చేయడము, ఇష్టము లేనిది చేయకపోవడము. ఇక్కడ ప్రభువుని అడుగుతున్నాడు, దేవుని అభిషేకించిన వాడు, దావీదుని అభిషేకించిన వాడు దేవుడే. దావీదుని అభిషేకించడానికి తైలపు కొమ్మును చేతబట్టుకుని సమూయేలు ప్రవక్తని పంపించిన వాడు దేవుడే. రాజు అయిన సౌలు తర్వాత నీవే రాజుగా ఉండాలని చెప్పిన వాడు కూడా దేవుడే. కానీ గెలిచిన తర్వాత కూడా, అవకాశం ఉన్న తర్వాత కూడా దావీదు ఏం చేస్తానంటే, ప్రభువా నేను యోధా పట్టణంలోకి వెళ్ళి నేను రాజ్య పరిపాలన చేయమంటావు అంటే ప్రభు అన్నాడు, నిశ్చయముగా నీవు పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. వెళ్ళమనగానే పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోలేదు. వెళ్ళగమానగానే మూఠాములు సర్దుకుని వెళ్ళిపోలేదు. వెళ్ళమన్నప్పుడు మొదటి వచనంలో రెండవ భాగము, నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా. వెళ్ళమంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలి? యూదాలో అనేక పట్టణాలు ఉన్నాయి, ఎక్కడ రాజ్య పరిపాలన చేయాలి? ఏది మన దేశమునకు ముఖ్య పట్టణము కదా? మన రాష్ట్రానికి ముఖ్య పట్టణం ఏదో ఇంకా మనకి పూర్తిగా తెలియదు. కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఉన్నారు. ఒక ముందు వచ్చిన వాళ్ళు అక్కడ ఉండాలి, వెనకాల వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండాలి.
అది పూర్తిగా కట్టబడితేనే కానీ మన రాష్ట్రమునకు ముఖ్య పట్టణం ఏదో కూడా తెలియదు. ఇక్కడ యోధా ప్రాంతంలో అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి. కొంచెం దగ్గర వ్యవసాయం ఎక్కడుంది, కొంచెం దగ్గర స్థలములు ఎక్కువ ఉన్నాయి కోటలు కట్టుకోవడానికి, కొన్ని ప్రాంతంలోని నీళ్లు ఉన్నాయి బాగా, కొన్ని ప్రాంతంలో అది ఉంది ఇది ఉంది. ఏది ఏమైనప్పటికీ దావీదు అడుగుతున్నాడు, ఇన్ని పట్టణాలు ఉన్నాయి యోధా దేశంలోని యోదయ ప్రాంతంలో, నేను ఏ పట్టణమునకు వెళ్ళాలి? ప్రభు అన్నాడు, హెబ్రోనునకు పొమ్మని దావీదునకు దేవుడు సెలవిచ్చను. హెబ్రోనునకు వెళ్ళు. హెబ్రోన్లో ఏమీ లేదు చెప్పాలంటే. హెబ్రోన్లో భౌతికంగా లోక సంబంధంగా చూసినట్లయితే కొన్ని వసతులు ఉన్నాయి, లేదని నేను చెప్పను, కానీ హెబ్రోనునకు వెళ్ళు. హెబ్రోనునకు వెళ్ళమని దేవుడు సెలవిచ్చిన తర్వాత, కాబట్టి ఇశ్రాయేలుడగు అతనికి ఎవరంట? కర్మేలీయుడగు నాబేలునకు భార్య అయిన అబీగైలు అను తన 2 భార్యలను వెంట పెట్టుకుని దావీదు అక్కడికి అక్కడే వెళ్ళాడా? రాజ్య పరిపాలన చేసి వచ్చేస్తాను, అక్కడుంటే చాలు, నాకు రథాలుంటాయి, నేను ఉన్న ఇంటి దగ్గర నాకు సౌఖ్యంగా ఉంది, వీళ్ళందరూ అక్కడికి ఎందుకు అనుకున్నాడా? తన కుటుంబం అంతటిని వెంట పెట్టుకుని హెబ్రోనునకు వెళ్ళాడు. ఎందుకు ప్రభు హెబ్రోనుకు వెళ్ళమన్నాడు? హెబ్రోన్లో దావీదు చేయవలసిందేంటి? హెబ్రోన్లో దావీదు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మధ్యాహ్న కాల సమయమందు ఈ ఆరాధనలో దేవుడు మనకు ఒక పాఠం నేర్పిస్తాడు. దావీదు హెబ్రోనులకు వెళ్ళడానికి కారణం ఏంటి? హెబ్రోను ఒక స్థలము. హెబ్రోనులోని దావీదు వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ ఏమీ ముందు రాజ్య పరిపాలన ఏమీ జరిగిందా? జరగలేదు. నేను ఇక్కడ ఆల్టర్, ఇక్కడ బలిపీఠం, పుల్పీఠ, స్టేజ్, మైక్ ఉంది కాబట్టి నేను వచ్చి టైంకి వచ్చి ఇక్కడ ప్రారంభించి వాక్యం చెప్పి పాటలు పాడి ఆరాధన నడిపించి మన బిడ్డలు వెళ్ళిపోవచ్చు. ఏది లేని స్థలంలో మొట్టమొదటి కూటం పెట్టాలంటే ఆ స్థలం అనువుగా ఉందో లేదో చూడాలి. ఒకవేళ మైక్, సౌండ్ ఇదంతా పెట్టాలంటే అక్కడ కరెంట్ ఉందో లేదో చూడాలి. ఒకవేళ అన్నీ ఉన్న అక్కడ మనుషులు వచ్చి కూర్చోడానికి ఆ నేల చదునైందిగా ఉందో లేదో మనము ఇవన్నీ పరిశీలన చేస్తాం. కానీ దావీదు ఆ పరిశీలన ఏమీ చేయలేదు. ప్రభు యోధా పట్టణంలో ఏ పట్టణానికి వెళ్ళాలి? ప్రభు వెళ్ళమంటే ఏదో గుడ్డెద్దు చేలో పడినట్లుగా వెళ్ళిపోలేదు, కానీ ప్రభు ఏ పట్టణమునకు వెళ్ళాలి అన్నప్పుడు హెబ్రోనునకు వెళ్ళము. హెబ్రోనునకు వెళ్ళి దావీదు అక్కడ కూర్చుని విచారణ చేస్తూ ఉన్నప్పుడు దావీదుకు దేవుడు మొదటి పాఠం నేర్పిస్తున్నాడు. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనం చదువుదాము. దావీదు నేర్చుకున్న మొదటి పాఠం ఆదికాండం 13వ అధ్యాయం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్షవనములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. మొదటిగా దేవుడు అబ్రహాము బలిపీఠము కట్టిన విధానములోంచి కొన్ని పాఠములు దావీదునకు నేర్పిస్తున్నాడు. హెబ్రోనుకు వెళ్ళినప్పుడు అబ్రహాము బలిపీఠము కనబడుతుంది. హెబ్రోనులోని అబ్రహాము సింధూర వృక్షము దగ్గర వనములోనికి వెళ్ళి అక్కడ దేవునికి అబ్రహాము ఒక బలిపీఠము కట్టాడు. బలిపీఠం ఎందుకు కడతారు? బలి అర్పించడానికి, అంటే దేవునికి మనకి సంబంధం ఏర్పడడానికి, దేవునికి మనకి మధ్యన ఒక కనెక్షన్. చూడండి, ఇప్పుడు ఈ మైక్రోఫోన్, దీని మౌత్ అంటాము, దీన్ని మైక్ అంటాం. అసలు దీని పేరు మైక్. ముద్ద దగ్గర మాట్లాడుతున్నాం కనుక మౌత్ అంటున్నాం. ఈ మౌత్ దీన్ని తీసేసి కనెక్షన్ ఉండాలా వద్దా? దీనికి కనెక్షన్ లేకపోతే నా యొక్క కంఠములో నుంచి నేను ఎంత గట్టిగా మాట్లాడినా నా స్వరము, నా ధ్వని, నా యొక్క మాటలు ఈ యొక్క శబ్ద యంత్రంలో ఉన్న స్పీకర్స్లోనికి వస్తాయి రావు. దీనికి కనెక్షన్ ఏర్పడాలి. ఇది కొన్ని వేల ఖరీదు ఉండొచ్చు, కొన్ని వేల. ఇప్పుడు ఇటీవల కొన్ని మైకులు చూసినప్పుడు 20,000 ఉన్నాయి. ఇది కేవలం 1,000 రూపాయలు మాత్రమే.
కానీ 20,000 రూపాయలు, 30,000 రూపాయలు, 40,000 రూపాయలు ఇది ఒకటే, వైర్ కూడా కాదు, యాంప్లిఫైర్ కూడా కాదు, ఇది ఒకటే పట్టుకుని మాట్లాడే ఈ మైక్రోఫోను మినిమం 50,000 రూపాయలు ఉన్నాయి కొన్ని కంపెనీలు చూస్తున్నప్పుడు. ఎందుకంటే దీని యొక్క వెల పెరిగినప్పుడు దాంట్లో ఉన్న పరికరముల యొక్క విలువ పెరుగుతుంది, నా స్వరము కూడా ఇంకా స్పష్టముగా వినసొంపుగా ఉంటుంది. కనుక దీని యొక్క ఖరీదు గురించి, దీని యొక్క విలువ గురించి మాట్లాడట్లేదు. కానీ ఇది ఎంత విలువైంది అయినప్పటికీ దీనికి మధ్యలో ఉండే యాంప్లిఫైర్ లేకపోతే మిక్సర్కి ఉండే వైర్ కనెక్ట్ అవ్వకపోతే దీని యొక్క విలువకు అర్థము లేదు. హెబ్రోనులోని అబ్రహాము దేవుని స్నేహితుడే, అవునా కదా? హెబ్రోన్లోని అబ్రహాము దేవునితో నడిచిన వాడే, అబ్రహాము దేవుని యొక్క విశ్వాసము గలవాడే. అబ్రహాము కూడా బలి అర్పణ చేయవలసి వచ్చినప్పుడు తన ఒక్కడైన ఒక కుమారుని వెనతీక ఏ కొండెక్కాడు? మోరియా కొండ వెక్కినప్పుడు కూడా, ఇస్సాకు మీద కత్తి ఎత్తినప్పుడు కూడా అబ్రహాము దేవుని యొక్క బిడ్డే. కానీ బలిపీఠము కట్టనంత కాలము దేవునికి మనకి పరిచయం ఉంటుందా? ఉండదు. బలిపీఠము కట్టడానికి దేవునికి మనకి మధ్యన సహసంబంధం ఉండదు. బలిపీఠము కట్టనంత చేపు దావీదు అంటున్నాడు, దేవాను బలిని కోరిన వాడు కాదు, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. బలి అంటే మనం అనుకుంటాము ఇక్కడ పెట్టే అర్పణలు అనుకుంటాము, ఇది భౌతిక సంబంధమైన బలి. అబ్రహాము భౌతికంగాను ఆత్మీయంగాను కూడా దేవునికి బలి అర్పించిన వాడు. ఇస్సాకుని అర్పించలేదా? అర్పించాడు. కత్తి ఎత్తాడంటే ఖచ్చితంగా కత్తి మెడ మీదకి వెళ్తాడంటే దాదాపుగాను అతని మనసులోని ఇస్సాకుని బలి అర్పించేశాడు, ఆత్మీయంగా అర్పించాడు. గనుక అబ్రహాము యొక్క బలి అర్పణ ద్వారాగా అబ్రహాము సింధూర వృక్షము దగ్గర హెబ్రోనులోని దేవునికి బలిపీఠం కట్టాడు. కనుక దేవుడు అబ్రహాముకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దావీదుకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నీవు నాతో సహ సంబంధము కలిగి ఉండాలి. నీ మునుపు రాజు దాంట్లో ఫెయిల్ అయ్యాడు. అందుకే యోబు గ్రంథకర్త ఒక మాట అంటున్నాడు, 22వ అధ్యాయము 21వ వచనము, 22, 21. యోబు 22, 21 చదవండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల సమాధానం కలుగును, మీకు సమాధానము కలుగును, అలాగన నీకు మేలు కలుగును, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయనతో సహవాసం చేస్తే మొదటి ఏంటంట? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగన నీకు మేలు కలుగును. సమాధానము, జాగ్రత్తగా వినండి. మన గృహంలోని, మన వ్యక్తిగత జీవితంలోని, మన గ్రామంలోని, మన ఇంట్లోని సమాధానం కావాలంటే ఏం చేయాలంటాడు యోబు? సహవాసము చెయ్యాలి. రెండవది, సహవాసము చేసి ఆయనతో సహవాసం ఉంటే ఏమి కలుగుతుందంట? మేలు కూడా కలుగుతుంది. చూడండి, మనము ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళందరికీ ఇది ఉంటుంది. ఇప్పుడు మనము లోకముతో పరిచయం చేయాలి, లోకముతో ఫ్రెండ్షిప్ చేయాలి, లోకంలో ఉన్న కొంత మనుషులతో స్నేహము చేయాలంటే కొన్ని యాప్స్ ఉన్నాయి. ఏంటి ఆ యాప్లోని? వాట్సాప్ స్నేహం కాదండి, ఫేస్బుక్ అయితే స్నేహము, ముఖ పుస్తకము ఫేస్బుక్. కనుక ఈ ఫేస్బుక్లో ఏమవుతుందంటే, మనకు తెలియని వ్యక్తులు కూడా మనకి ఏం చేస్తారు? ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటే, నేను నీతో సహ సంబంధము కలిగి ఉంటాను, నీతో స్నేహం చేస్తాను. బలిపీఠం కడుతున్నారు అన్నమాట. ఏంటి బలిపీఠము? ఫేస్బుక్ అనేది లోకంలోని మనుషులతో సహవాసము చేయడానికి, స్నేహము చేయడానికి ఒక మాధ్యమము, ఒక మధ్యలో ఉన్న సహసంబంధము కలిపేది. చాలామంది మనకు తెలియదు, ఎవరెవరో వస్తూ ఉంటారు, మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతా ఉంటారు. తెలియకుండానే మనము కూడా కొన్నిసార్లు కొంతమందికి ఏం చేస్తాము? ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాం. పెట్టిన తర్వాత వాళ్ళ అటువైపు ఉన్న వాళ్ళు దాన్ని అంగీకరిస్తే మనం వాళ్ళు ఏమవుతాం? ఇప్పుడు ఫ్రెండ్స్ అవుతాం కదా. ఫేస్బుక్ లోకంలో ఫ్రెండ్షిప్ చేయడానికి ఒక బలిపీఠం అనుకుందాం, ఒక మాధ్యమము, ఒక ఇంటర్ఫేస్, ఒక దానికి దీనికి మధ్యన సహ సంబంధాలు కలిపేది. బాగానే ఉంది లోక సంబంధమైన సంబంధాలు.
ఇప్పుడు ఫేస్బుక్లో చాటింగ్ మొదట ఏం చేస్తారు? చాటింగ్ మొదలవుతుంది, తర్వాత ఫేస్బుక్లో చాటింగ్ జరిగిన తర్వాత మీటింగ్ ఉంటుంది, తర్వాత ఈటింగ్ ఉంటుంది, తర్వాత డేటింగ్ ఉంటుంది. అంతేనా? ఏమర్థమైందో మరి కదా. మొదట సంభాషణ చేస్తారంట, రెండో సంభాషణ చేసిన తర్వాత వాళ్ళ సంభాషణ ఎక్కువైతే, వాళ్ళ సంభాషణలోని మాటలు ఎక్కువైతే, ఇంకా సంభాషణ లోతుకి వెళ్ళిపోతే బయటికి వెళ్ళి కలుస్తాము, దాన్ని మీటింగ్. ఒక దగ్గర కలుసుకుందాం. ఇప్పుడు ఆడ కలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఊరికనే కూర్చుంటావా? మొదటి ఐస్ క్రీమ్, తర్వాత రెస్టారెంట్, తర్వాత ఇంకా హోటల్స్, ఏమేమి జరుగుతుంది. తర్వాత ప్రేమ కార్యకలాపాలు, లేకపోతే శరీర సంబంధమైన వక్ర సంబంధాలకు వెళ్ళిపోతారు. దాన్ని డేటింగ్ అంటారు. ప్రియమైన దేవుని సంగమా, ఎవరో తెలియని వ్యక్తి, ఎవరో తెలియని మనుష్యుడు అక్కడ చూసినాడు, ఆ ఫోటో బాగానే ఉందిలే, లేదా ఈ అమ్మాయి బాగానే ఉందిలే, ఈ అబ్బాయి బాగానే ఉన్నాడులే, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిద్దాము, అయితే తగిలింది, లేకపోతే లేదు. కనుక ఒకవేళ అటువైపు ఉన్న అమ్మాయి కానీ ఆ అబ్బాయికి రిక్వెస్ట్కి అంగీకరిస్తే, లేకపోతే అటువైపు ఉన్న అబ్బాయి ఈ అమ్మాయి కానీ రిక్వెస్ట్ అంగీకరిస్తే, వాళ్ళిద్దరు అప్పటి నుంచి సహ సంబంధము కలిగిన స్నేహముతో మెలుగుతూ ఉంటారు. అనేక మంది అలా వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక మంది నాకు తెలిసిన ఇటీవల అనేకమైన ఇలాంటి కేసులు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అలాంటి సహసంబంధాలతో తమ భర్తలను విడిచి వేరొక పురుషులతోటి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. లోకములో ఫేస్బుక్ స్నేహము కలిపేదిగా ఉందని మనం అనుకుంటున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో మనుషుల యొక్క కుటుంబములను విడగొట్టేదిగా కూడా ఉంది. లోకమేక ప్లాట్ఫామ్, లోకమేక బలిపీఠము, లోకమేక అంతరాత్మైన చీకటి కోణం మనం చూసినప్పుడు భయంకరంగా ఉంది. కానీ నా ఫేస్బుక్, నేను ప్రకటించే ఫేస్బుక్ నా బలిపీఠము, నా దేవుని యొక్క బలిపీఠము. మొదట నీకేమిస్తుందంట? సమాధానం ఇస్తుంది. రెండవది నీకు ఇచ్చేది మేలు. ఈ పుస్తకము ద్వారా మనుషులు అనుకుంటారు ఇది నల్లట్ల పుస్తకము కదా, దీంట్లో ఏం మేలుంది అనుకుంటున్నారు. కానీ నా దేవుడు 2000 సంవత్సరముల క్రితం నేను ప్రకటిస్తున్న క్రీస్తు, ఆయన మరణమైపోయాడు కనుక నీకు సమాధానము. ఆయన నీ కోసం మధ్యవర్తిగా నిలబడ్డాడు కనుక నీ ఇంటికి, నీ గృహమునకు, నీ గ్రామమునకు, నీ పట్టణమునకు, నీ రాష్ట్రమునకు, నీ దేశమునకు మేలు. కనుక దేవుడు దావీదుకు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే, నీవు అబ్రహాము వలె నాకు బలిపీఠము కట్టాలి హెబ్రోన్లో. అబ్రహాము ఎవరు? దావీదు హెబ్రోనుకి వెళ్ళినప్పుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అబ్రహాము దేవునికి బలిపీఠము కట్టాడు. రెండవది చూద్దాం, యెహోషువ రాసిన గ్రంథము. రెండవది ఏంది దావీదు గమనిస్తున్నాడు? యెహోషువ రాసిన గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనము. యెహోషువ 23 చదవండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తెలియకే పొరపాటున ఒకడు చంపిన నరహాంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట నీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములోని ఒకదానికి పారిపోయి ఆ పురము ద్వారమునద్ద నిలిచి నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు ఆ పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇవ్వవలెను. హత్య విషయములో ప్రతిహత్య చేయవాడు వానిని తరిమిన యెడల వాని చేతికి ఆ నరహాంతకుని అప్పగించకూడదు. అతడు పొరపాటున తన పొరుగువాని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అంతకు ముందు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పునందుటకై సమాజము ఎదుట నిలుచు వరకును తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణమవునందు వరకును ఆ పురములోని నివసింపవలెను. సరిపోతుంది. ఇక్కడ మనము ఆశ్రయపురములను
చూస్తూ ఉన్నాము. రెండవది, దేవుడు యెహోషువతోటి సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇశ్రాయేలు తిట్లను తెలియక ఎవరైనా పొరపాటుని చంపితే. ఎవరిని చంపేస్తారు? ఎవరిని చంపేస్తారు చెప్పండి? తెలియకే పొరపాటుని ఎవరిని చంపేస్తారు? అవి పొరపాటుని ఎలా చంపేస్తారండి అని మీరు అనుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఒక కారులో వెళ్తున్నాము, లేకపోతే బస్సులో వెళ్తున్నాము, ట్రైన్లో వెళ్తూ ఉన్నాము, లేకపోతే ఇంకేంటి బైక్ మీద వెళ్తూ ఉన్నాము. మనము అనుకోకుండా మన బ్రేక్ ఫెయిల్ అయ్యో, ఎదుటి యొక్క బ్రేక్ ఫెయిల్ అయ్యో, లేకపోతే ఇద్దరు చూసుకోకుండా పొరపాటున మనం బండి వీళ్ళని గుద్దుకొని వాడి కింద పడి చచ్చిపోయాడు అనుకోండి, కావాలని చంపినట్లా? చెప్పండి, కావాలని చంపినట్లా? చెప్పరేమి? కాదు కదా, పొరపాటున చంపేశాడు. తర్వాత ఏం జరిగింది? ఒకవేళ ఎవడైనాను పైన నెత్తి మీద పనిచేస్తూ ఉన్నాడు, ఇక్కడ మనం పనిచేస్తూ ఉన్నాం, పనిచేస్తూ ఉన్నప్పుడు గట్టిగా సుత్తి తీసుకుని కొడుతూ ఉన్నారు మన ప్రియులు. కొడుతూ ఉన్నప్పుడు కింద కూర్చొని కొంతమంది ఆ బల్ల పట్టుకుని ఆ ఎక్కిన వ్యక్తి కింద పడిపోకుండా చూస్తూ ఉన్నాం. ఆయన గట్టిగా దాన్ని కొడుతూ ఉన్నప్పుడు ఆ సుత్తికున్న కర్ర ఏమైపోయింది? విరిగిపోయి సుత్తి ఇనుమొచ్చి కింద పడింది. ఒకవేళ మనిషి మీద పడితే ప్రాణము పోతుంది. కనుక ఈ మనుష్యునికి ప్రాణము పోతుంది గనుక, మనుష్యునికి అపాయం కలుగుతుంది గనుక ఏం చేయాలంట? వాళ్ళు ఏం చేస్తాడు? ఆ స్పాట్లో, నేను మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు, కానీ మన పొరపాటు లేకపోయినా మన బండి తగులో, ఎదుటివాడు పొరపాటు వల్ల చనిపోయే దెబ్బ తగిలింది కనుక, నష్టం కలిగింది కనుక మనకి ఎంతో కొంత వసూలు చేస్తారు. ప్రాణాభమైతే మనకు వాయింపు కూడా కొడతారా? అక్కడ ఉన్నాం అనుకోండి, ఊరు అందరూ వచ్చారా, నీకు కళ్ళు కనబట్టలేదా? మన పొరపాటు కాదని ఎవడని వింటాడా? పొరపాటు కాదని చెప్పినా సరే ఎవడు వినడు గనుక ప్రభు అన్నాడు ఎవరితోటి? యెహోషువతోటి, నువ్వు ఆశ్రయపురములు కట్టాలి. ఆశ్రయపురం ఎందుకు కడతారంటే, ఎవడైనా పొరపాటుని చెట్టు ఎక్కాడు, చెట్టు మీద గొడ్డలతో నరుగుతున్నాడు, కింద ఎవడో పాస్ అవుతా ఉన్నాడు అంటే వెళ్ళిపోతా ఉన్నాడు, ఆ గొడ్డలు కమ్మొచ్చి అతని తల మీద పడి అతను చనిపోయాడు. ఇప్పుడు ఊరు వాళ్ళందరూ పరిగెత్తుకు రాకముందే వీడు పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇంకా ఆశ్రయపురంలోనికి ఎవరు రావడానికి వీలు లేదు. అది ఎంక్వైరీ అయ్యే వరకు అది ఎలాగ పడింది, పైనుంచి కావాలనే చంపేశాడో లేకపోతే ఎలాగ చంపాడో ఆ విచారణ చేసే వరకు అతను ఆశ్రయపురంలోనే ఉంటాడు. అతని ఎవరు కూడా టచ్ చేయరు, ఎవరు అతనిని ముట్టరు. ఆశ్రయపురము యొక్క అంతరార్థం ఎక్కడ కట్టాలంటే ఆశ్రయపురం. చూద్దాం 7వ వచనము. అప్పుడు వారు నఫ్తాయిలో మన్యములోని గలిలయలోని కేదేషును ఎఫ్రాయిమీయుల మన్యమందలి షేకెమును యోదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిర్యతర్బాను ప్రతిష్ఠపరిచి ఎక్కడ కట్టాలంట? ఆశ్రయపురము హెబ్రోనులోని కట్టాలి. దావీదు మొట్టమొదటిగా అబ్రహాము దగ్గర నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవునితో సహ సంబంధాలు కలిగి ఉండాలంటే బలిపీఠము కట్టాలి. రెండవది, రాజ్య పరిపాలనలో ఏది న్యాయమో ఏది అన్యాయం విచారణ చేయాలంటే ఆశ్రయపురము కావాలి. నీ దేవుడు నా దేవుడు ఎవరు? న్యాయాధిపతి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మనము న్యాయస్థానంలోకి, కోర్టులోకి మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో కానీ, కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టులో ఒక బొమ్మ ఉంటుంది. ఏంటంటే కళ్ళకి ఏం చేస్తారు? ఒక గంత ఒక రుమాలు కట్టేసి ఉంటుంది, చేతిలో ఒక తక్కిడే తూకము బ్యాలెన్స్ ఉంటుంది. ఏంటంటే చూడకుండా న్యాయము తీరుస్తాం. ఎలా న్యాయం తీరుస్తారు? ఇటుపక్క లాయరు వాదించిన దాన్ని బట్టి, ఆధారాలు ఉన్న దాన్ని బట్టి న్యాయము తీరుస్తామని. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే, అలాంటి చూడకుండా నువ్వు న్యాయము తీర్చడానికి వెంటనే నీ అంతటా నేను రాజును కదా, నేను నిందించేస్తాను, రాజును కదా, మనుషులు ఎటుపక్క బలం ఉంటే అటుపక్క నేను న్యాయం తీరుస్తాను, మనుషులు ఎటుపక్క సపోర్ట్ ఉంటే అటుపక్క నేను మాట్లాడతాను, ఏ రాజకీయ పార్టీ పాలన చేస్తే వాళ్ళ పక్షాన మాట్లాడతాను అని దావీదు చేస్తాడేమో అని ప్రభు అన్నాడు. నీకు న్యాయము పూర్తిగా తెలిసే వరకు ఆ యొక్క ప్రతివాది ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురములో ఉండాలి. ఆశ్రయపురములో ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చూడండి, దేవుని వాక్యం చూద్దాము. సామెతలు రాసిన గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనము.
సామెతలు 18:10 మనం చూద్దాము. సామెతలు యెహోవా నామము బలమైన దుర్గము. ఎలాంటిదంట? బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి ఎలాగెళ్తాడు? పరిగెత్తి సురక్షితముగా నుండును. ఎలాగంట? సురక్షితముగా ఉండును. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు ఎలాగ చేస్తాడంట? పరిగెత్తుకుని అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. ఇక్కడ పొరపాటున తప్పు చేసేవాడు పొరపాట, అతను తప్ప, అతను పాపమా, అతను నేరస్తుడా, అతను హంతకుడా, అతను కావాలని చేశాడా? చేయలేదు. కనుక అతడు ఎలాంటి వాడు? నీతిమంతుడు. తన పని తాను చేసుకున్నాడు, తను కావాలని చేయలేదు కనుక అతడు మరణశిక్ష పొందడానికి వీల్లేదు. కనుక ప్రభు యెహోషువతో చెప్పిన మాట ఏంటంటే, ఆశ్రయపురములను ఏం చేయాలి? నిర్మాణము చేయాలి. దావీదుకు ఆ పాఠమును దేవుడు ఈ యొక్క హెబ్రోనులో కూర్చోబెట్టి నేర్పిస్తున్న రెండో పాఠం ఏంటంటే, ఆశ్రయపురములో కావాలి. నీతిమంతుడు దానిలోనికి పరిగెడతాడు, పాపము చేయని వాడు దాంట్లో పరిగెడతాడు. ఇంకా ఏ మనుష్యుడు అతన్ని టచ్ చేయడానికి వీలు లేదు. యెహోవా నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? రెండవ మాట ప్రభు చెప్తున్నది ఏంటంటే, నువ్వు ఆశ్రయపురములోనికి వెళ్ళాలి. నీ ఇష్టానుసారంగా న్యాయం తీర్చడానికి లేదు. ఒక వారం చెప్పాం కదా, వెలుచూపును బట్టి మనము నడుచుకోకూడదు. వెలుచూపు మనం ఇది కరెక్ట్ 10 మంది చెప్తున్నారంటే ఉట్నే ఎందుకు చెప్తారండి? 10 మందికి ఏమన్నా నీ మీద చెప్పడానికి పనా అంటామా కదా? మనం చెప్పండి. ఎందుకు ఊరికినే మాట్లాడతారు? ఎందుకు ఊరికినే నీ మీద నింద వేస్తున్నారు? ఎందుకు ఊరి మీద నిన్ను అవమానిస్తున్నారు? అందరినీ ఎందుకు చేయట్లేదంటే, దావీదు అన్నాడు ఏమన్నాడు? దేవుడు అతనికి సెలవిచ్చాడేమో నన్ను నిందించడానికి. దేవుడు అతని నోరుని నా నిమిత్తమై విరోధంగా మాట్లాడి సెలవిచ్చమన్నప్పుడు నేనే పాటి వాడిని అతని మీద తీర్పు తీర్చడానికి మాట్లాడిని. ఎంతకాలము? దేవుడు అతని ఎంతకాలం నన్ను దూషిస్తాడో దూషించని, నేను దాని విషయంలో తీర్పు తీర్చను. ఆశ్రయపురంలోనికి వెళ్తున్నామా? నిర్దోషిగా తీర్చబడడానికి దేవుని సముఖంలో ఉన్న నీవు, నేను, మనము దేవుని యొక్క సముఖమైన హెబ్రోన్లో దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే దేవునితో సహవాసము. రెండవది ఆశ్రయపురము. ఉందా మనకి ఆశ్రయపురము? కీర్తన గ్రంథకర్త ఇంకొక మాట అన్నాడు 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన ఆయన మనకి నమ్ముకోదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఎవరు వస్తారు? పెళ్ళైతే 10 మంది వచ్చి భోజనం చేసిపోతారు. చెప్పండి, అవునా కదా? పెళ్ళి అనుకోండి, శుభలేఖ ఇచ్చాము, పెళ్లి కార్డు ఇచ్చాము, 10 మంది భోజనం చేసిపోతారు. గృహప్రవేశం అయితే ఊరు వాళ్ళు, ఆ ఊరు, ఈ ఊరు అందరూ వస్తారు. ఇంకెప్పుడు వస్తారు? ఏదైనా పుట్టినరోజు అయితే వస్తారు. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. నిజంగా నేను తప్పు చేయలేదండి, నా పక్షాన్ని వచ్చి కొంచెం మాట్లాడంటే, ఎవరు బాబు నాకెందుకురా, నువ్వు తప్పు చేయనప్పుడు నీకు భయం ఎందుకని మనకి ఏదో ఒక సలహా ఇచ్చి అందరూ ఏం చేస్తారు? పక్కకి తప్పుకుంటారు. కానీ మళ్ళీ చదవండి కీర్తనకారుడు 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. మనం అనుకుంటాము ఇక్కడ వెళ్ళి నేను సమాధానం చెప్పాలంటే నా పక్షాన్ని మాట్లాడడానికి 2-3 ఉండాలి. మా ఇంట్లో వాళ్ళు నాకు విరోధంగా ఉన్నారు, నేను ఈ వస్తువు తీసినా సరే నువ్వే తీసావంటున్నారు, నేను ఇది చేయలేదన్నా సరే నువ్వే చేసావంటున్నారు. కనుక నేను ఎలాగైనా దీన్ని ఏం చేసుకోవాలి? ప్రూఫ్ చేసుకోవాలి, నేను నిరూపించుకోవాలి. కనుక మనుషులు కూడగడతాం, ఆధారాలు కూడగడతాము, లేకపోతే మనకు వాతావరణం అనుకూలంగా ఉందో లేదో అన్నీ చూసుకుని మనం ముందుకు వెళ్తున్నాము. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడు. లోకంలో మనిషి తీర్పు తెప్పవలసి వచ్చినప్పుడు ఒక హత్య జరిగిందంట. బాగా పెద్ద గొడవ జరిగి, మీకు చెప్పాను, మరొకసారి చెప్తాను. ఒక పెద్ద హత్య జరిగిందంట. అక్కడ ఒక చెట్టు గారు, ఒక కాంట్ ఆయన అంగడి ఉంది, అంగడి అంటే షాప్, కిరాణా కొట్టు ఉంది. ఆయన దాన్ని వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. అనుకోకుండా అటు వర్గాలు వారు ఇటు వర్గాలు వచ్చి అక్కడ గొడవ జరిగి పెద్ద గొడవ అయ్యి కొట్టుకొని చంపుకున్నారు. ఇప్పుడు ఎవరు అడిగినా సరే సమాధానం చెప్పటం లేదు.
అంగడి ఆయన దగ్గరికి వచ్చి, ఆ షాప్ ఆయన దగ్గరికి వచ్చి, ఆ చిల్లర దుకాణం ఆయన దగ్గరికి వచ్చి, ఆ కిరాణా షాప్ ఆయన దగ్గరికి వచ్చి పోలీసు వారు అడిగారు, అయ్యా ఈ యొక్క హత్య మీ యొక్క షాప్ ముందే జరిగిందంటే, అవునండి మా షాప్ ముందే జరిగింది, కనుక రేపు కోర్టులో దీని విషయమై వాయిదా ఉంది, జరిగినట్టుగా అన్నీ చెప్తావు అని అడిగారంట. ఏం చెప్పారు? జరిగినట్టుగా అన్నీ కోర్టులో చెప్తావంట. చెప్తాను. సరే, ఫలానా తారీఖు, ఫలానా నెల, ఫలానా టైంకి ఈ ఇరు వర్గాలు ఘర్షణకు హత్యలు అయిపోయిన వారి గురించి కోర్టులో వాయిదా ఉంది రావాల్సి అని చెప్పినప్పుడు వచ్చాడు ఆయన. ఫలానా చెట్టు గారు, ఫలానా కాంట ఆయన వచ్చాడండి. అయితే ఫలానా ఆయన బోన్లో నిలబెట్టండి, ఆయన ఈ హత్య విషయమై, ఈ కొట్లాట విషయమై, ఈ కలహం విషయమై, ఈ తగాదా విషయమై కోర్టులో తీర్పు చెప్తాడు. నిలబడ్డాడు. బాబు నీకు ఆరోగ్యం బాగుందా? బాగుందండి. అన్నీ ఉన్నదన్నట్టే చెప్తావా? ఉన్నదన్నట్టే చెప్తానండి. ఏది లేనిది ఉన్నట్టు చెప్తావా? అలాగేమీ చెప్పనండి. ఏం జరిగిందో విన్నది చూసింది అంతా చెప్తానన్నాడు. సరే, కోర్టు యొక్క న్యాయాధిపతి జడ్జి గారు బెల్ కొట్టి చెప్పవయ్యా అని చెప్పాడు. ఈయన 2 చేతులు కట్టుకుని, అయ్యా ఇటు వర్గాల వారు పరుగున వచ్చారండి, ఇటు వర్గాల వారు కూడా పరుగున వచ్చారండి. ఇటు వర్గాల వారు కర్రలేసుకొచ్చారు, ఇటు వర్గం వారు కత్తులు వేసుకొచ్చారు. కర్రలేమో కటకటమన్నాయండి, కర్రలేమన్నాయి టకటకమన్నాయని. కత్తులు మంచి పొదనుగా ఉన్నాయేమో, దగదగా మెరిసేయండి. నేను కళ్ళు మూసుకున్నానని చెప్పాడంట. ఏం చెప్పాడు? కళ్ళు మూసుకున్నానండి. ఈ సాక్ష్యం చెప్పడానికి ఎన్నో రోజుల నుంచి అటుపక్ష వాళ్ళు ఇటుపక్ష టెన్షన్ వచ్చేస్తుంది. వీడేం సమాధానం చెప్తాడో, ఎవరి మీద చెప్తాడని భయపడితే వీడేం చెప్పాడు? ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు అనుకున్నారు, మంచి తీర్పు చెప్తాడు అనుకున్నాడు. కర్రలేమో కటకడామన్నాయి, టకటకామన్నాయి, కత్తులేమో దగదామగామన్నాయి. నేను కళ్ళు మూసుకున్నానండి. తర్వాత చూసేసరికి వీళ్ళందరూ చనిపోయి ఉన్నారండి. సమాధానం ఆ రీతిగా ఉంటుంది. మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. నీ సహాయకుడు ఎవరో, నా సహాయకుడు ఎవరో మనుషులు నమ్ముతున్నాం. ఇంట్లో మన బంధువులు అనుకుంటాం, మన మేనమామ అనుకుంటాం, మన అత్త అనుకుంటాం, మన కొడుకు అనుకుంటాం, మన చెల్లు అనుకుంటాం, మన అన్నదమ్ములు అనుకుంటాం. ఆపత్కాలంలో ఎవరో ఆస్తి కూడా అక్కరకు రాదు. ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడు కనుక నీకు ఆశ్రయపురము కావాలి. ఇశ్రాయేలుకు ఆశ్రయపురములు కట్టించిన వాడు దేవుడు. అందులోకి నీతిమంతుడు పరిగెత్తుకుని పోయి ఎలాగుంటాడంట? సురక్షితముగా ఉంటాడు. అందులోకి నీతిమంతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. నీకు ఆశ్రయపురం ఇచ్చాడు దేవుడు. ఆయన ప్రార్థన సహవాసం ఇచ్చాడు, ఆయన ప్రార్థన మందిరం ఇచ్చాడు. నీతో దేవునికి సహసంబంధం కలిగి ఉండడానికి దేవుని బలిపీఠం ఇచ్చాడు. సంబంధం ఉందా? లోక సంబంధాలు కావాలనుకుంటున్నావు, లోకంతో మనుషులతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నావు, వద్దు అని నేను చెప్పడం లేదు. నీ ఫ్రెండ్షిప్, లోకములో స్నేహము, నీ బంధర్కము ఎంతవరకు నీ ఇబ్బందిలో, నీ ఆపత్కాలంలో నీకు నమ్మదగిన సహాయకుడిగా ఉన్నాడు? ఉంటారా? ఎవరో నిలబడతారా? ఈ కౌంట్ ఆయన చెప్పినట్లుగా ఉంటుంది సాక్ష్యం. అయ్యో కర్ర ఎరగదు, పాము చావునట్లుగా ఉంది. 2వ పాఠము దేవుడు దావీదుకు నేర్పించింది ఏంటంటే ఆశ్రయపురం. 3వ పాఠము యెహోషువ రాసిన గ్రంథము 15వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. యెహోషువ రాసిన గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనము చదవండి. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడగు కాలేబునకు ఒక వంతును అనగా అనాయకుల వంశకర్త అయిన అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమునకు వచ్చెను ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షేషాయి, అహీమాను, తల్మాయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశములను స్వాధీనపరుచుకుని యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చెప్పున యోదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీల వంశకర్త అయిన అర్బారు యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. హెబ్రోను దేవుడు ఎవరికి ఇచ్చాడంట? కాలేబునకు ఇచ్చాడు.
కాలేబు అక్కడ ఏం చేశాడు? అక్కడ నుండి కాలేబు ఆనాకు యొక్క ముగ్గురు కుమారులైన శేషాయి, అహిమాయు, తల్మాయు అనాకి వంశులను వెళ్ళగొట్టి వారి దేశమును ముగ్గురిని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ముగ్గురు ఎలాంటి వారంటే ఒక బెటాలియన్. మన దేశంలో దళాలు ఉంటాయి. ఏ దళం అంటే ఆర్మీ అంటే, లేకపోతే మిలిటరీ అంటే భూమి మీద యుద్ధము చేసేవాళ్ళని ఆర్మీ, మిలిటరీకి సంబంధించిన వాళ్ళు. రెండవది నేవీ అంటే సముద్ర మార్గంలో యుద్ధము చేస్తారు. సముద్రంలోని, జలములోని, కిందన సముద్ర నీటిలోనికి వెళ్ళిపోయి సముద్ర కిందకి, మనం వైజాగ్లో కొంతమంది చూశారు, సబ్మెరైన్ అంటారు, అంటే నీటి కింద నడిచి అవి వెళ్ళి యుద్ధము చేస్తాయి. మూడవది ఎయిర్ ఫోర్స్ అంటే గాల్లో విమాన దళము, దాని ద్వారా యుద్ధము జరుగుతుంది. ఇలాంటి వారు ఎవరో? ఈ ముగ్గురు మనుష్యులు. ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే భూమి మీద, సముద్ర మార్గంలోను, వాయు మార్గం అంటే విమాన మార్గంలోని యుద్ధము చేయగలిగిన నైపుణ్యం గలవారు ఎవరు? ఈ యొక్క ఎవరైనా ఎవరంట? ఆనాకు యొక్క ముగ్గురు కుమారులు. వీళ్ళు ఏం చేశారంటే హెబ్రోను దగ్గరికి ఆ మార్గమునకు వచ్చేటప్పటికి వీళ్ళు దాన్ని స్వాధీనపరుచుకుని ఎవరికి ఇవ్వట్లేదు? ఇశ్రాయేలీయులకి ఇవ్వనప్పుడు ప్రభు కాలేబునకు ఏం చేశాడంటే అక్కడ జయము అనుగ్రహించాడు. ముగ్గురిని ఏం చేశాడు కాలేబు? ఆ పట్టణములో నుంచి వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకున్నాడు. శత్రు మీద జయమిచ్చేవాడు ఎవరు? దేవుడు. ఎక్కడంట? హెబ్రోన్లో బలిపీఠము, హెబ్రోన్లో ఆశ్రయము, హెబ్రోన్లో జయము. హెబ్రోన్లో బలిపీఠము, హెబ్రోన్లో ఆశ్రయము, హెబ్రోన్లో జయమున్నది. లోకములో ఎక్కడ నీకు బలిపీఠము? లోక సంబంధాలు. కూర వేస్తే పక్క వాళ్ళు మనతో స్నేహం పడతారు కదా, కూరాకులు ఇస్తే, కూరాకు కొంచెం వేస్తే స్నేహం. బర్త్డే అయినప్పుడు కేక్ ముక్క ఎడితే స్నేహం చేస్తారు. చిన్నప్పుడు చాక్లెట్ ఇస్తే నేను స్నేహం చేసేవాడిని. చాక్లెట్ అంటే డెన్మార్క్ సండే స్కూల్ టీచర్ గుర్తొస్తున్నట్టు కదా. ఇక్కడ చిన్నప్పుడు ఎవరిదైనా బర్త్డే అనుకోండి, వాడందరికీ చాక్లెట్లు తీసుకొస్తాడా? పాఠశాలకు తీసుకొస్తాడు కదా. తీసుకొచ్చినప్పుడు అందరికి ఒకటే ఇస్తాడు. వాడితో కొంచెం ఎక్కువ ఉన్నాం అనుకోండి, 2 చాక్లెట్లు తీసుకోవచ్చు కదా. మన స్నేహం ఈ రీతిగా ఉంటుంది. పక్కింటి వాళ్ళు ఎప్పటివరకు స్నేహంగా ఉంటారు? కూర వేస్తే స్నేహంగా ఉంటారు. మొన్న కామ్ చెప్పిస్తా ఉంది, అయ్యా మాకు వీళ్ళకి పడట్లేదండి. ఏమైందమ్మా? చాలా స్నేహంగా ఉండేవారు కదా. అయ్యా మమ్మల్ని ఒక 1000 రూపాయలు అప్పు అడిగారు, నా దగ్గర లేవు అని చెప్పినందుకు ఆ రోజు నుంచి మాతో మాట్లాడటము మానేశారు. డబ్బులు లేనప్పుడు ఎవరైనా ఇవ్వగలరా? మరి ఇవ్వలేనప్పుడు ఏం చేయాలి? అయ్యో పాపం లేదు. నిజమైన స్నేహం అయితే ఏం చేస్తుంది? అతనికి అవసరతలు ఉన్నాడేమో, నేను అడిగాను, ఉన్నాయని అడిగాను, అయ్యో నీకే ఇబ్బందులు ఉన్నావు కదా, ఏం బాధపడకలే, నేను వేరే దగ్గర అరేంజ్ చేసుకుంటానని అనుకోవాలి. కానీ ఇవ్వనందుకు ఏం చేశారంటే వాళ్ళతో ఉన్న సహసంబంధము తెగిపోయింది. మన లోక సంబంధమైన స్నేహం అలాగుంటుంది. కొంతకాలం బాగానే ఉంటారు. అయ్యా పలానా వాళ్ళకి కలహం వచ్చిందండి, అయ్యో మొన్నటిదాకా బాగానే ఉన్నారు కదా, ఇద్దరు ఒకే రంగు చీరలు కట్టుకున్నారు, ఇద్దరు ఒకే ఆటోలో పోతా ఉన్నారు. ఇప్పుడేమైందండి అంటే అండి, అవన్నీ చెప్పలేములేండి, చాలా ఉందండి, ఏదో నా మంచితనం బట్టి ఎంతకాలం నేను స్నేహము చేశాను. ఆశ్రయపురం ఉందా? లేదు. బలిపీఠం ఉందా? లేదు. జయముందా? లేదు. ఏదో ఒక రోజు కట్ అయిపోతా ఉంది స్నేహము. కానీ దావీదు యొక్క స్నేహము, దావీదు యొక్క విధానము చూసినట్లయితే దావీదు హెబ్రోన్లో ఉన్నాడు, బలిపీఠం కట్టే విధానం నేర్చుకున్నాడు, ఆశ్రయపురంలో ఎలాగుండాలో నేర్చుకున్నాడు, అలాగే శత్రువుని ఎలా జయించాలో కూడా నేర్చుకున్నాడు. దావీదు చేసిన స్నేహం ఎలాంటిది? దావీదు ఎవరితో స్నేహం చేశాడు చెప్పండి? దావీదు ఎవరితో స్నేహం చేశాడు? యోనాతాను ఎవరు కుమారుడు? సౌలుకి దావీదుకి ఏంటి? శత్రు కుమారుడితో స్నేహం చేసిన వాడు ఎవరు? అది నిజమైన స్నేహం అంటే. దావీదు యొక్క యోనాతాను యొక్క తండ్రి అయిన సౌలు దావీదును చంపాలని చూస్తే యోనాతాను దావీదు ఎప్పుడు చాటుగా వెళ్ళి వాళ్ళిద్దరు ఏం చేసేవారు? స్నేహము చేసేవాడు. వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. వాళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళంట? ప్రాణ స్నేహితులు. అందుకే దావీదు గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దావీదు నా చిత్తానుసారుడు. ఇంగ్లీష్లో ఉంటుంది హీఈస్ మ్యాన్ ఆఫ్ మై హార్ట్, అంటే నా హృదయానుసారుడు అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగులోని దావీదు నా చిత్తానుసారుడు.
దావీదు శత్రువులతో సమాధానంగా ఉన్నాడు, శత్రువులతో స్నేహం చేశాడు. అందుకే కీర్తనలో అంటాడు, నా శత్రువులు ఎదురు నాకు భోజనం కావాలి, నా విరోధుల ముందు నాకు భోజనం కావాలి. మనమైతే ఫ్రెండ్స్తో కూర్చుని సెల్ఫీలు తీసుకుని అవి మన స్టేటస్లు పెట్టుకుని అవి మనకి స్నేహము. శత్రువు ముందు స్నేహం చేయగలమా? వాడిని చూస్తేనే పక్కకు పోవాలనిపిస్తుంది. ఎలాగ వెళ్ళమంటారండి అన్ని మాటలు మాట్లాడిన తర్వాత? ఎలాగ వాళ్ళతో సమాధానంగా ఉండాలంటారండి అన్ని మాటలు మాట్లాడిన తర్వాత? ఎలాగ చేయాలండి అని అంటారు. కానీ దావీదు అంటున్నాడు కీర్తనలోని, నా శత్రువు ఎదుట నాకు భోజనము సిద్ధము. నాకు భోజనం కావాల్సిన ఇంట్లో కాదు, నాకు భోజనం కావాల్సిన నా భార్య బిడ్డలతో కాదు, నాకు భోజనం కావాల్సిన బంధువులతో కాదు, నా రక్త సంబంధంతో కాదు, నా స్నేహితులతో కాదు, నా శత్రువు నేను నిర్భయంగా కూర్చుని భోజనము చేయగలగాలి. ఆశ్రయపురములోనికి ప్రవేశిస్తున్నామా? శత్రువులు ఎదుట దేవుడు మనకి భోజనం సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దావీదు మనకి హెబ్రోను ద్వారా 3 పాఠాలు నేర్పిస్తాడు. మొదటిది, దేవునికి బలిపీఠం కట్టి దేవునితో స్నేహము కలిగి ఉండాలి. రెండవది, ఆశ్రయపురమును అంటే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సముఖను ఆశ్రయించే ద్వారా మనం నిజంగా అపరాధులమైనప్పటికీ, ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు చేసినప్పటికీ నీతిమంతుడు అందులోకి ఎలాగదంట పరిగెత్తుకుని పోయి అందులో సురక్షితంగా ఉంటాడు. మూడవది, ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే శత్రువు ఎదుట జయమిస్తాడు. అది నేవీ అయినవ్వండి, ఆర్మీ అవనివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఎలాంటి దళమైనా. అంటే ఆ 3 ఎందుకు చెప్తున్నానంటే 3 బలమైన దుర్గముల దేశమునకు, ఆ 3ట్లో ఏ ఆఫీసర్ కానీ ఏదైనా ఇబ్బంది అయినైతే దేశమంతా శత్రు సమూహము నిమిషాల మీదుగా మన మీద దండెత్తేస్తారు. అలాంటి వారిని కూడా కాలేబు ఏం చేశాడు? జయించాడు. నీ ఇంట్లో ఉన్న సమస్య పెద్దదిగా కనబడవచ్చు, నీకు నీ ఆఫీసులో సమస్య, నీ ఉద్యోగంలో సమస్య, నీ ఇంట్లో నీ భర్త భార్య మధ్య సమస్య, నీ పొరుగు వారి మధ్య సమస్య, నీ ఇంట్లో నీ సరిహద్దు దగ్గర సమస్య, నీ గ్రామంలో సమస్య, ఏ సమస్యతో ఉన్నా నాకు తెలియదు కానీ అది నీకు పెద్దదిగా కనబడుతుంది. కానీ హెబ్రోనికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ఆశ్రయపురం ఇచ్చాను, శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాను, శత్రువులు ఎదుట నీకు విందుని ఏర్పాటు చేస్తాను, నువ్వు జయము చూస్తావు, యుద్ధము యెహోవాదే. కనుక హెబ్రోనుకు వెళ్ళి దేవుడు దావీదుకు 3 పాఠాలు నేర్పిస్తున్నాడు. మనకి కూడా ఈ ఉదయకాల సమయం దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు. బలిపీఠం ఉందా? మనకి దేవునితో సహసంబంధం ఉందా? దేవునితో మనకు సహసంబంధం ఉంటే ఆశ్రయపురంలోనికి వెళ్ళగలము. ఆశ్రయపురంలోకి వెళ్ళినప్పుడు ఎవడు ఏమి చేయలేడంట. ఉందా? అలాగని ఎవడు కూడా వాణి మీద దండెత్తడానికి 20వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. యెహోషువ 26 నేను ముగించేస్తాను. యెహోషువ 20వ అధ్యాయం ఆఖరి వచనము. పొరపాటున ఒకరిని చంపినవాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడక ఉండినట్లు ఇశ్రాయేలుకందరికి వారి మధ్య నివసించు ప్రదేశములు నియమింపబడిన పురములు ఇవి. అందులోకి వెళ్తే ఎవడు కూడా వారి టచ్ చేయకూడదు. లోకములో ప్రభు అంటున్నా ఉన్నాడు, నీ శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచేవాడును నేనే, నీ విరోధుల మధ్య సమాధానం ఇచ్చేవాడు నేనే, శత్రువు ఎదుట కూడా జయమిచ్చేవాడును కూడా నేనే. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ముందు హెబ్రోనుకు వెళ్ళాలి. హెబ్రోన్ అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి అబ్రహాము, మన పితలైన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అక్కడి నుంచి మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. బలిపీఠం కట్టడం నేర్చుకుందాం, దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకుందాము. దేవునితో సంబంధం ప్రతి వ్యక్తికి దేవుడు ఆశ్రయపురమును ఏర్పాటు చేస్తాడు. ఆశ్రయపురంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఎలాంటి సమస్య మీద జయము ఇస్తాడు. ఏ సమస్యతో ఉన్నప్పటికీ, ఉదయకాల సమయం ఆత్మీయ సమస్య, శరీర సమస్య, వ్యాధ, బలహీనత, రోగమ, రుణాల బాధ ఏదైనప్పటికీ మొదట నీకు కావాల్సింది దేవునితో సంబంధం అనే బలిపీఠము. అలాంటి బలిపీఠం మనం కట్టుకున్నట్లుగా పరిశుద్ధ శక్తి సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. ప్రభా, నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి, నీ ఆత్మచేత నింపండి ప్రభా, నీ కృప చేత మమ్మల్ని దర్శించండి ప్రభా, మమ్మల్ని విడిచిపెట్టవద్దు దేవా తండ్రి. మమ్మల్ని ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రార్థన చేద్దాం. మొదటి మరియమ్మ గారు తర్వాత జాన్మని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి, మైక్ ఇవ్వండి ప్రభా. నీ శక్తి మాతో ఉంచండి. చేయండి, ప్రార్థన చేయండి. అందరి నోరి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. చేయండి, ప్రార్థించిన అందరినోలి ప్రార్థన చేసుకుందాం. ఘనమైన శ్రేష్టమైన పాదములకి వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. నాయన ప్రభా, ఎంతబడిన ఈ వాక్యం నా తండ్రి అయ్యా నాయన
మా హృదయంలో నా హృదయంలో నాయన నాటబట్టకు నీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునా తండ్రి నాయన, ఈ లోకంలో మేము కలిసి జీవించుతున్నప్పుడు నా ప్రభా ఎవరి మీద నా తండ్రి నాలో మాలో దేశం పెట్టుకొని మేము జీవిస్తున్నాము తండ్రి. అయా నా తండ్రి నన్ను మమ్మల్ని పరిశీలించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ద్వారా నాతో నాయన సూటిగా సమాధానముగా మాట్లాడిన దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఎవరు నా తండ్రి నన్ను చూసిన ప్రభా నాయన నీ మందిరానికి రావడానికి నా ప్రభా ఆటంకముగా ఉన్నారో ప్రభా, ఎవరికి నేను అడ్డుబండగా ఉన్నానో తండ్రి నాయన, నా హృదయంలో ఏ పాపం అనే యొక్క బండరాళ్ళు ఉన్నాయో ప్రభా అయా తీసివేసుకున్నటకు నీ సహాయం నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నా తండ్రి అందరితో సమాధానాత్మ కలిగి జీవించే భాగ్యాన్ని మాకును దయచేయండి ప్రభా. ఎత్తబడిన వాక్యం ఎత్తుతున్నారే కానీ ప్రభా మా హృదయంలో ఫలించలేని స్థితిలో మేము జీవిస్తూ ఉన్నాము తండ్రి. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడేనన్నట్టుగా నా తండ్రి నాయన పడిపోతూ ఉన్నాము ప్రభా. సత్యాన్ని అనుసరించలేని దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నాము తండ్రి. నన్ను మమ్మల్ని క్షమించండి ప్రభా. అయా నీ ఆశయ భ్రమలోకి నన్ను మమ్మల్ని నాయన చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జీవం కలిగిన దేవా నీ ఘనమైన పాదములకు వందనములు నాయన. ఈ దినమున నీ మాటల ద్వారా నా తండ్రి, నీ దైవజన బిడ్డలకి యొక్క మాటల ద్వారా నా తండ్రి నాయన మా హృదయాలను సరిచేసి స్పందించిన ప్రభు నాయన నీ చిత్తానుసారంగా జీవించే బిడ్డలుగా మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సహాయం నీ సన్నిధిని మాకును దయచేసి నీ కృపలో భద్రపరచమని ఈ వాక్యం నాయన ఎత్తబడిన ఈ వాక్యం నా తండ్రి అయా నాయన ముప్పదంతలుగా నరంతలుగాను ఫలింప భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సేవలో నాయన తోడ్పడే బిడ్డలుగా నాయన నీ సన్నిధిలో నాయన మేము ప్రత్యేకం కలిగి ఈ లోకంలో జీవించే బిడ్డలుగా నీ సహాయం నీ సన్నిధిని మాకును దయచేసి నీ కృపలో భద్రపరచమని యేసు జీవం కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవము గల దేవానికి ఘనమైన పదాలకు వేలాది వందనాలు. మధ్యాహ్న సమయంలో సేవకుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. దావీదు జీవిత చరిత్రలో నా ప్రభు అనేక దినముల నుంచి మాతో మాట్లాడుతున్నారు. ఈ దినమున నా ప్రభు అయా 3 అంశాల నిమిత్తం మాతో మాట్లాడి ఉన్నారు. నిజముగా ప్రభు అబ్రహాం అయితే ప్రభు ఏ విధముగా ఆ యొక్క మొదటిగా బలిపీఠము కట్టి నీకు బలి నర్పించి ఉన్నారు. ప్రభు మా బ్రతుకులో నా జీవితంలో నేను నీకు బలిపీఠము కట్టేవాడుగా ఉన్నానా, నేను నీతో సహవాసము చేసేవాడుగా ఉన్నాను. ప్రభు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు. లోకంలో ఉన్న వారితో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాము, కానీ అయ్యా నువ్వు నా నిమిత్తమై నా దోషముల నిమిత్తమై ప్రాణము పెట్టి నా పాపం నుండి నా దోషం నుండి విడిపించి నీతో సహవాసం కలిగి ఉండటకు నేను ఎంత దూరంగా ఉంటా ఉన్నాను. ప్రభా నాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా నీతో సహవాసము కలిగి నేను కూడా ఆయా బలిపీఠం కట్టడానికి సహాయాన్ని దయచేయండి, నీ కృపలో భద్రపరచండి. ప్రభు ఇదిగో ఆశ్రయపురంలో నా ప్రభుని యొద్దను ఏర్పాటు చేసి నా ఆశ్రయపురంలోనికి నేను రావడానికి సిద్ధముగానున్నాను. ప్రభు నాతో ఒక్కసారి మాట్లాడండి ప్రభు. నేను ఏ విధంగా నా జీవితం గడుపుతా ఉన్నాను, ఏ మధ్యాహ్న సమయంలో నాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు నీతో సహవాసము కలిగి ఆశ్రయపురంలోనికి వచ్చినట్లయితే ప్రభు అయా మేము భయపడక ధైర్యముగా నా ప్రభు అయా నీ యొక్క ఆశయపురంలోనికి వచ్చి మేము నెమ్మది కలిగి జీవిస్తాం కదా ప్రభు. ఈ లోకములో ఎన్ని సంవత్సరములు నా ప్రభు మేము బ్రతికినను ప్రభు నీతో సహవాసము లేనకైతే ప్రభు నీ ఆశ్రయపురంలో మేము చేరకపోతే అయా నీకు పరలోక రాజ్యాన్ని మేము సంపాదించుకోలేం ప్రభు. అయా మధ్యాహ్న సమయంలో నన్ను మమ్మల్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీతో సహవాసము కలిగి నా ప్రభు దావీదైతే నా ప్రభు నీతో సహవాసము కలిగి అడుగుతా ఉన్నాడు ప్రభు, నేను ఏ యొక్క పట్టణంలోనికి వెళ్ళాలని ప్రతి ఒక్కటి ప్రార్థన పూర్వకముగా నా ప్రభువా జయిస్తా ఉన్నాడు. ప్రభువా మేము కూడా ప్రభువా ప్రత్యేక విషయంలో ప్రార్థన విజ్ఞాపనములతో నీతో మాట్లాడి నీతో సహవాసము కలిగి ఆశ్రయపురంలో నెమ్మదిగా జీవించడానికి సహాయాన్ని దయచేయమని ఈ మధ్యాహ్న సమయంలో నీతో ప్రార్థన చేసి వేడుకుంటా ఉన్నాను. ప్రభువా నా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా, నా ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్కటి నా ప్రభువా నిన్ను అడిగి ప్రభువా నువ్వు చెప్పిన రీతిగా నడుచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రభా దైవ సేవకుల ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. అనేక స్థలాలలో నా ప్రభా ఇంకా సేవకులు మీరు వాడుకోండి నా ప్రభా. మాకు కావాల్సిన వర్తమాన గారి ద్వారా మీరు మాతో అందిస్తూ ఉన్నారు. ఇంకా నా బ్రతుకులో మార్పు లేదేమో, నా బ్రతుకులో రక్షణ లేదేమో నా ప్రభా నువ్వు నన్ను మార్చండి. నీతో సహవాసం కలిగి జీవించడానికి సహాయాన్ని దయచేసి కాచి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు దినం గనుక మన లేచిలబడి పాట పాడుచునిగా కానుకలు సమర్పించుకుందాం. పాట మనం పాడుచునిగా కానుకలు సమర్పించుకుని మన మధ్యలో సహోదరి ఇస్సాక్ గారు అలాగే సహోదరి రెబకా గారు ఇరువైపులు కానుకలు తీస్తారు. గాంధీనగరంలో మన ప్రియులు హానక్ గారు ఎప్సిబొమ్మ గారు
ఇరువైపులు కానుక తీసుకుని అందరూ లేచి నిలబడదాం. బైబిల్ మీ చేతితో పట్టుకోండి. మీరు కానుకలు వేసే స్వీకరించే వారికి ఇబ్బంది లేకుండా మనము ఈ పాట పాడుచుని కానుకలు సమర్పించుకుందాం. రక్తమే జయం అనే పాట పాడుకుందాం. బైబిల్స్ పక్క నీ రక్తమే జయం అంటారు, కానీ రక్తమే జయం కల్వారి యేసుని 71వ పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. జాన్ మార్కు పాటలో నడిపిస్తారు. అందరూ పాడండి. బైబిల్ మీ చేతితో పట్టుకోనండి. అందరికి అనువుగాను ఇబ్బంది లేకుండా చూడండి. రక్తమే జయం, రక్తమే జయం, కల్వారి యేసుని రక్తమే జయం, కరుణా యేసుని రక్తమే జయం, పాపాన్ని కడిగిన రక్తమే జయం, శాపాన్ని మాపిన రక్తమే జయం, పాపాన్ని కడిగిన రక్తమే జయం, శాపాన్ని మాపిన రక్తమే జయం, పరిశుద్ధ పరచిన రక్తమే జయం, పరిశుద్ధ పరచిన రక్తమే జయం, శాంతిని నొసగిన రక్తమే జయం, శాంతిని నొసగిన రక్తమే జయం, రక్తమే జయం, రక్తమే జయం, కల్వారి యేసుని రక్తమే జయం, రక్తమే జయం, రక్తమే జయం, కల్వారి యేసుని రక్తమే జయం, కరుణా యేసుని రక్తమే జయం, కరుణా యేసుని రక్తమే జయం, విడుదల నీచిన రక్తమే జయం, కొరతలు తీర్చిన రక్తమే జయం, విడుదల నీచిన రక్తమే జయం, కొరతలు తీర్చిన రక్తమే జయం, జయము నీచిన రక్తమే జయం, జయము నీచిన రక్తమే జయం, బలము నొసగిన రక్తమే జయం, బలము నొసగిన రక్తమే జయం, కూర్చోండి. రక్తమే జయం, రక్తమే జయం, కల్వారి యేసుని రక్తమే జయం, కరుణా యేసుని రక్తమే జయం, కరుణా యేసుని రక్తమే జయం, ద్వేషము తీర్చిన రక్తమే జయం, ప్రేమతో నింపిన రక్తమే జయం, ద్వేషము తీర్చిన రక్తమే జయం, ప్రేమతో నింపిన రక్తమే జయం, అధికారము సగిన రక్తమే జయం, అధికారము సగిన రక్తమే జయం, ఆశ్రయ దుర్గమైన రక్తమే జయం, ఆశ్రయ దుర్గమైన రక్తమే జయం, రక్తమే జయం, రక్తమే జయం, కల్వారి యేసుని రక్తమే జయం, కరుణా యేసుని రక్తమే జయం, కరుణా యేసుని రక్తమే జయం, సాతాన్ని జయించిన రక్తమే జయం, నా కోసం ప్రియమైన రక్తమే జయం, సాతాన్ని బలిచిన రక్తమే జయం, నా కోసం ప్రియమైన రక్తమే జయం, సందేహం తీర్చిన
రక్తమే జయం పరలోక మార్గమైన రక్తమే జయం పరలోక మార్గమైన రక్తమే జయం రక్తమే జయం రక్తమే జయం కల్వారి యేసుని రక్తమే జయం కరుణా యేసుని రక్తమే జయం కరుణా యేసుని రక్తమే జయం. మూడవ వచనం మరొకసారి ప్రార్థన పూర్వకంగా పాడుకుందాం. మూడవ వచనము ఆశ్రయదుర్గమైన రక్తమే జయం. మన వాక్యమైన ప్రకారం ద్వేషము తీర్చిన రక్తమే జయం ప్రేమతో నింపిన రక్తమే జయం ద్వేషము తీర్చిన రక్తమే జయం ప్రేమతో నింపిన రక్తమే జయం అధికారము సాగిన రక్తమే జయం అధికారము సాగిన రక్తమే జయం ఆశ్రయ దుర్గమైన రక్తమే జయం ఆశ్రయ దుర్గమైన రక్తమే జయం రక్తమే జయం రక్తమే జయం కల్వారి యేసుని రక్తమే జయం కరుణా యేసుని రక్తమే జయం కరుణా యేసుని రక్తమే జయం కరుణా యేసుని రక్తమే జయం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి నీ ఘనమైన పాదముల కొందములు హెబ్రోన్లో జయము చూడాలంటే రాజుగా దావీదు జయము చూడాలంటే నీ రక్తం మాకు అవసరము. నీ రక్తం ఏం పొందాలంటే హెబ్రోను నాకు నీ సన్నిధికి వెళ్ళాలి. అక్కడ నీకు బలిపీఠము కట్టాలి. మా హృదయం మీకు అర్పించాలి. బలిపీఠం కట్టిన ప్రతి ఒక్కరు నీ దోషిగా తీర్చబడిన తర్వాత ఆశ్రయపురంలోనికి ఆశ్రయదుర్గంలోనికి వెళ్ళి అందులో సురక్షితంగా ఉండగలము. తద్వారా శత్రువుని జయించడానికి అపవాదిని లోక సంబంధమైన శత్రువులను అపవాదులు జయించడానికి నీ సహాయం మాకు అనుగ్రహించబడుతుందని దావీదు హెబ్రోనికి వెళ్ళడానికి ద్వారా ఒక పాఠం నేర్పించినావు. హెబ్రోను తానంతట తాను వెళ్ళలేదు, రాజనీతిని బట్టి వెళ్ళలేదు, కానీ నిన్ను అడిగి వెళ్ళినాడు. ప్రభా, యూదాలో అనేక పట్టణములు ఉన్నాయి, అన్ని పట్టణం నువ్వు పంపించలేదు, కానీ కేవలం హెబ్రోన్లో దావీదుకు జయము చేకూర్చడానికి. ఎందుకంటే దావీదు నా హృదయానుసారుడు, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ మై ఓన్ హార్ట్, నా చిత్తానుసారుడని బైబిల్ తెలుగు తర్జుమా చెప్తా ఉన్నది. ఆ రీతిగా నీ చిత్తానుసారంగా నడిచే భాగ్యం నాకు అందరికీ దయచేసి ఆశ్రయదుర్గములో ప్రవేశించి సురక్షితంగా ఉండే భాగ్యం మాతో ఉంచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకి తోడైని నడిపించి కాపాడనిగాక, ఆమెన్. అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం ఉంటున్న వారు సెలవు తీసుకుందాం.